భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో సివిల్ డిజొబీడియన్స్ మూవ్మెంట్ అదేనండి మన శాసనోల్లంఘన ఉద్యమం ఒక అత్యంత కీలకమైన ఘట్టం. ఈరోజు ఈ విశ్లేషణలో ఆ సంక్లిష్టమైన చరిత్రను ఒక స్పష్టమైన కథలాగా, అసలు ఆ ఉద్యమం ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది అనేది వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఈ చారిత్రక పోరాటాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే ఒక చిన్న రోడ్ మ్యాప్ పెట్టుకుందాం. ముందుగా అప్పటి పరిస్థితులు, కారణాలు, ఆ తర్వాత ఉప్పు ఎలా ఒక సైలెంట్ వెపన్లా మారిందో చూస్తాం. ఆ పైన ఉద్యమం ఎలా జరిగింది, గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఫైనల్గా ఈ ఉద్యమం మన చరిత్రపై ఎలాంటి ముద్ర వేసింది అనేది ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఇక అసలు విషయానికొస్తే ముందుగా నేపథ్యం మరియు కారణాల గురించి మాట్లాడుకుందాం. 1930లో దేశవ్యాప్తంగా అంత పెద్ద ఎత్తుల నిరసనలు ఎందుకు చెలరేగాయో అర్థం చేసుకోవాలంటే, అంతకు ముందు జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం వల్ల ప్రజల్లో పేరుకుపోయిన ఒక రకమైన అసంతృప్తిని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయ అసంతృప్తి అనేది రాత్రికి రాత్రే వచ్చింది కాదు. అదెలా వేగంగా పెరిగిందో ఒకసారి టైంలైన్ ద్వారా చూద్దాం. 1927లో భారతీయులు ఎవరూ లేని ఆ సైమన్ కమిషన్ రాకతో మొదలైన ఆగ్రహం అలా పెరిగి 1929 లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలనే తీర్మానం దాకా వెళ్ళింది. పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. అయితే దేశం మొత్తాన్ని నిరసనల వైపు నెట్టిన ప్రధాన కారణాలను మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. అదే SEPS. ఎస్ అంటే సైమన్ కమిషన్, ఈ అంటే ఎకనామిక్ హార్డ్షిప్స్ లేదా ఆర్థిక ఇబ్బందులు, పి అంటే పూర్ణ స్వరాజ్ తీర్మానం, ఇక చివరి వచ్చేసి సాల్ట్ ట్యాక్స్ అంటే ఉప్పు పన్ను. ఆనాటి ప్రజల ఆగ్రహానికి ఈ 4 ప్రధాన కారణాలు అని మనమిట్టే గుర్తుపెట్టేసుకోవచ్చు. అలా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న టైంలో గాంధీజీ బ్రిటిష్ నాయకుల ముందు ఒక 11 నిర్దిష్టమైన డిమాండ్లను ఉంచారు. కాని వాళ్లు వాటిని తేలిగ్గా తీసిపారేశారు. ఇక లాభం లేదు. దేశం మొత్తాన్ని ఏకం చేయడానికి ఒక బలమైన ఆయుధం కావాలనిపించింది అప్పుడే. ఆ ఆయుధమే ఉప్పు. ఇక్కడ మనందరికీ ఒక ఆసక్తికరమైన డౌట్ రావచ్చు. ఆ రోజుల్లో దేశం ఎన్నో దారుణమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది కదా. మరి గాంధీజీ వాటన్నిటినీ వదిలేసి ప్రతి ఇంట్లో ఉండే ఉప్పు లాంటి ఒక అత్యంత సాధారణమైన వస్తువును ఇంత పెద్ద ఉద్యమానికి పునాదిగా ఎందుకు ఎంచుకున్నారు? దానికి చాలా బలమైన కారణమే ఉందండి. ఉప్పు పన్ను అనేది పేద, ధనిక, రైతు, కార్మికుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైన ఒకేలా భారం మోపింది. ఇది బ్రిటిష్ వాళ్లు చేస్తున్న అన్యాయానికి ఒక కళ్ళెదురుగా కనిపించే ప్రతీకలా మారింది. అందుకే సామాన్య ప్రజలందరినీ ఈ ఉద్యమం వైపు నడిపించటానికి ఇది ఒక తిరుగులేని ఆయుధంగా మారుతుందని గాంధీజీ కరెక్టుగా పసిగట్టారు. ఆ తర్వాత జరిగిన దండి మార్చ్ ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో ఒకసారి ఊహించుకోండి. గాంధీజీ తన 78 మంది వాలంటీర్లతో కలిసి అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి ఏకంగా 240 మైళ్ళు, అవును 240 మైళ్ళు కాలినడకన ప్రయాణించారు. నిజంగా అదొక అద్భుత ఘట్టం. ఈ చారిత్రక ప్రయాణం గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఇది 1930 మార్చ్ 12న సబర్మతి ఆశ్రమం వద్ద మొదలైంది. అలా రోజులు తరబడి సుదీర్ఘంగా నడిచిన తర్వాత ఏప్రిల్ 6న దండి చేరుకొని సముద్రపు నీటితో ఉప్పును తయారు చేయడం ద్వారా గాంధీజీ అత్యంత శాంతియుతంగా ఆ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. సరే, దండిలో ఆ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడమనేది దేశవ్యాప్తంగా ఎలా అగ్గి రాజేసింది, ఆచరణలో ఈ ఉద్యమం ఎలా ముందుకు వెళ్ళింది అనేది ఇప్పుడు చూద్దాం. దీనివల్ల ఉద్యమ కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పాత ఉద్యమాలకు దీనికి ఉన్న ఒక స్పష్టమైన తేడా కూడా బయటపడింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. గతంలో జరిగిన ఉద్యమాలు కేవలం బ్రిటిష్ వాళ్లతో సహకరించకుండా ఉండటానికి మాత్రమే పరిమితమయ్యాయి. కాని ఈ కొత్త దశ అలా కాదు. బ్రిటిష్ వాళ్లు తెచ్చిన అన్యాయమైన చట్టాలను ఉద్దేశపూర్వకంగా, బహిరంగంగా, కాని పూర్తిగా శాంతియుతంగా ఉల్లంఘించడంపైనే ఇది ప్రధానంగా దృష్టిపెట్టింది.
ఈ చారిత్రక తిరుగుబాటులో అన్ని వర్గాల ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. విదేశీ వస్తువుల బహిష్కరణ దగ్గర్నుండి పన్నులు కట్టకపోవడం దాకా ఎన్నో జరిగాయి. సరోజినీ నాయుడు లాంటి మహిళలు ఏకంగా మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ చేయగా, గిరిజనులు అటవీ చట్టాలను ఉల్లంఘించారు. ఇక వాయువ్య సరిహద్దులో సరిహద్దు గాంధీగా పిలిచే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వంలోని రెడ్ షర్ట్ సైతం ఇందులో అత్యంత కీలక పాత్ర పోషించారు. మరే ఇదంతా చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకుంటుందా? లేదు. వాళ్లు తీవ్రమైన అణచివేతకు దిగారు. ఎక్కడికక్కడ సామూహిక అరెస్టులు, క్రూరమైన లాఠీచార్జీలు ప్రయోగించారు, సెన్సార్షిప్ విధించారు. ముఖ్యంగా ధరాసన ఉప్పు సత్యాగ్రహం లాంటి శాంతియుత నిరసనల సమయంలో వాళ్లు చూపించిన ఆ క్రూరత్వం ఉంది చూశారు, అది ఏకంగా అంతర్జాతీయ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఇక దీని తర్వాత వచ్చిన కీలకమైన మలుపు గాంధీ-ఇర్విన్ ఒప్పందం. ఒకవైపు చూస్తేనేమో తీవ్రమైన జాతీయ స్థాయి పోరాటం, మరోవైపు ప్రపంచ దేశాలన్నీ ఏమవుతుందా అని గమనిస్తుండటం. దీంతో బ్రిటిష్ వారికి వేరే దారిలేక మార్చి 1931లో వాళ్లు గాంధీజీతో చర్చలకు దిగిరాక తప్పలేదు. గాంధీ మరియు అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ మధ్య కుదిరిన ఈ చారిత్రక ఒప్పందంలో అసలు ఏం మాట్లాడుకున్నారు? ఇది గుర్తుంచుకోడానికి ఇక్కడ కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది. అదే ఆర్ఎస్ఏ అంటే రాజకీయ ఖైదీల విడుదల, అలాగే ఉద్యమ నిలిపివేత మరియు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం. చాలా సింపుల్ కదూ? కాని ఈ ఒప్పందంలో మనం మర్చిపోలేని ఒక సంక్లిష్టమైన చారిత్రక వాస్తవం ఉంది. అదే సమయంలో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భగత్ సింగ్ ప్రాణాలను కాపాడటంలో ఈ ఒప్పందం విఫలమైంది. దాంతో యువ విప్లవకారులందరూ ఈ ఒప్పందం పట్ల తీవ్రమైన అసంతృప్తి, ఇంకా చెప్పాలంటే ఎంతో కోపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నుండి గాంధీజీ నిరాశతో తిరిగివచ్చారు. వెంటనే ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది. కాని ఈసారి బ్రిటిష్ వారి అణచివేత మరింత తీవ్రమైంది. వరుసగా నాయకుల అరెస్టులు, మరోవైపు అంతర్గత విభేదాలు, మతపరమైన చీలికలు ఇవన్నీ కలిసి ఉద్యమాన్ని క్రమంగా క్షీణించేలా చేశాయి. అలా చివరకు 1934లో ఈ ఉద్యమం అధికారికంగా ఉపసంహరించబడింది. ఇప్పుడు చివరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది: ప్రాముఖ్యత మరియు సమీక్ష. అవును, ఉద్యమం ఉపసంహరించబడింది నిజమే. కానీ ఈ శాసనోల్లంఘన ఉద్యమం వదిలివెళ్లిన ఆ విస్తృతమైన ప్రభావం మాత్రం భారత చరిత్ర గమనాన్ని సమూలంగా మార్చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ ఉద్యమం యొక్క అసలు ప్రాముఖ్యత అది జరిగిన ఆ భారీ స్థాయిలో దాగి ఉంది. ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది మహిళలు ఇళ్లలోంచి బయటకు వచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ప్రపంచ వేదికపై బ్రిటిష్ వారి నైతికతను, చట్టబద్ధతను ఇది శాశ్వతంగా బలహీనపరిచింది. భారతదేశంలో జాతీయవాదాన్ని ఉక్కు సంకల్పంతో మరింత బలోపేతం చేసింది. ఇక ఈ మొత్తం చారిత్రక ఘట్టాన్ని ఒక్కసారి ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం, నేపథ్యం దగ్గర్నుండి ఉపసంహరణ వరకు. ఈ టాపిక్ని మనసులో గట్టిగా పదిలపరుచుకోవడానికి అవసరమైన ప్రతి ముఖ్యమైన పాయింట్ను ఇక్కడ ఒకే చోట క్రమబద్ధంగా ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇదంతా తెలుసుకున్నాక మనకు ఆలోచించదగిన ఒక అద్భుతమైన ప్రశ్న మిగులుతుంది కదూ. నాడు కేవలం ఒక చిటికెడ ఉప్పు అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్నే కదిలించగలిగితే, మరి ఈ రోజుల్లో ఏమాత్రం అంచనాల్లేని ఏ సాధారణ వస్తువుకు లక్షలాది మందిని ఏకం చేయగల శక్తి ఉందంటారు? కాస్త ఆలోచించండి.